అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. నాతో పాటు కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. పొద్దున్నే లేచి కింగ్డమ్ సినిమాకు పోయి వచ్చిన. కింగ్డమ్ సినిమా ఎట్లా ఉంది, విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లుంది, విజయ్ దేవరకొండ యాక్టింగ్తో పాటు దాంట్లో ఉన్నటువంటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది మనం కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా రివ్యూని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమాకు పోవాలన్నా వద్దా అని మేము చెప్పాం, ఎందుకంటే అది మీరే చూడాలి. సినిమా చాలామంది రివ్యూస్ ఇచ్చేటటువంటి వాళ్ళు సినిమా చూడొచ్చు, నార్మల్గా చూడకపోవచ్చు, ఇవన్నీ చెప్తారు. మేము ఏం చెప్పాం ఇక్కడ. మీరు సినిమా చూడండి, ఓవరాల్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కష్టపడి సినిమా తీస్తారు, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి సినిమా తీస్తారు. సినిమా చూడండి, సినిమా చూడొద్దని చెప్పడానికి మేము కాదు కదా, నార్మల్గా మాకు అనిపించింది మేము ఈ వీడియోలో జెన్యున్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో సినిమా చూసిన వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు, చూడని వాళ్ళు కూడా రివ్యూ ఇస్తున్నారు. ఆ సినిమాని హైప్ చేయాలంటే కూడా రివ్యూలు ఇచ్చేటోళ్ళే, ఆ సినిమాని మొత్తం డీగ్రేడ్ చేయాలంటే కూడా రివ్యూలు ఇచ్చేవాళ్ళే. అసలు ఈ రివ్యూ ఏంది, కథ ఏందనేది మేము ఈ మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కింగ్డమ్ సినిమా ఎట్లుందో ఓవరాల్గా నేను పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నాకైతే కింగ్డమ్ సినిమా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఒక సినారియోలో ఇట్లా వెళ్ళిపోయినా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఎంట్రీలోనే చాలా బాగుంది, లొకేషన్స్ కూడా బాగుంది. తర్వాత విజయ్ దేవరకొండకి సంబంధించిన ఎంట్రీ కానివ్వండి అదంతా బాగున్నది. తర్వాత చిన్నప్పుడు ఏం జరిగింది స్టోరీ అదంతా కూడా చాలా బాగుంటుంది. అంటే ఓవరాల్గా విజయ్ దేవరకొండ దీంట్లో ఈ కింగ్డమ్ సినిమాకి సంబంధించిన లుక్స్లో చాలా డిఫరెంట్గా ఉంటాడు కార్తిక్ అన్న. ఎందుకంటే విజయ్ దేవరకొండ మనం చాలా సినిమాలు చూసినాం, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, తర్వాత ఇంకో చాలా సినిమా డియర్ కామ్రేడ్, ఇవన్నీ సినిమాలు ఉంటాయి కదా. ఈ సినిమాలన్నీ మనం చూసినాం అన్నమాట. అదే డియర్ కామ్రేడ్ ఇవన్నీ చూసినాం మనం. ఈ సినిమాలలో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైలు, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అంతా డిఫరెంట్ కదా. కానీ కింగ్డమ్ సినిమాకి వచ్చేటప్పటికి గుండు ఉంటుంది విజయ్ దేవరకొండకు. గుండు తర్వాత ఇదంతా సెట్ అవుతుందా, మరి మనోడు హెయిర్ స్టైల్ ఉంటుంది, లుక్ ఉంటుంది, పాష్ బట్టలు వేస్తాడు, ఇదంతా డిఫరెంట్ ఉంటుంది. మనిషికి ఇది సెట్ అయిందా ఎట్లుంటుంది అని చెప్పి థియేటర్ పోయినాక చూస్తే బరాబర్ సెట్ అయింది. ఎందుకంటే మనోడు సిక్స్ ప్యాక్, కొంచెం బాడీ పెంచిండు, ఫిట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ డ్రెస్ మెయింటెనెన్స్, ఆ స్టైల్ అంతా కూడా బాగా పట్టింది. ఈ సినిమా కోసం చాలా ప్రయత్నం చేశాడు, చాలా ఎక్సర్సైజ్ చేసిండు. మరి ఆ వీడియోలు కూడా మస్తు సోషల్ మీడియాలో వైరల్ అయింది విజయ్ దేవరకొండ. అయితే ఓవరాల్గా స్టోరీ ఏంటంటే, విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అన్న దూరం అయిపోతాడు చిన్నప్పుడు. అంటే వాళ్ళ అన్న ఎక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. విజయ్ దేవరకొండ వాళ్ళ అన్నను వెతకడానికి, విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న సత్యదేవ్ మీకు తెలుసు, చాలా మంచి యాక్టర్. ఎవరు చాలా సూపర్ యాక్టరు. గాడ్ ఫాదర్ సినిమాలో కూడా చేసిండు సత్యదేవ్, విలన్ గా చేసిండు గాడ్ ఫాదర్ సినిమాలో, అదేంది చిరంజీవి సినిమాలో. కాబట్టి సత్యదేవ్ ఆయన యాక్టింగ్ పీక్స్ లెవెల్లో ఉంటుంది, చాలా మంచిగా యాక్టింగ్ చేసిండు సత్యదేవ్ దీంట్లో. విజయ్ దేవరకొండ యాక్టింగ్కి మాత్రం మనం 10, 20, 100 ఇచ్చినా తప్పులేదు. యాక్టింగ్కి చాలా మంచిగా దీంట్లో యాక్ట్ చేసిండు విజయ్ దేవరకొండ. బెస్ట్ యాక్ట్రెస్, అందుకనే చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగాడు. అవును, ఇదేమి గాడ్ ఫాదర్ పెట్టుకుని వచ్చిన వ్యక్తి కాదు, అంటే వెనకాల ఎవరో ఉండి పుష్ చేసిన వ్యక్తి కాదు ఇండస్ట్రీలోకి. తనగా ఎదిగాడు. ఆ మేరకు అతను మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. సో విజయ్ దేవరకొండ యాక్టింగ్ లెవెల్ చాలా పీక్స్ లో ఉంది, చాలా బాగుంది యాక్టింగ్ లెవెల్. విజయ్ దేవరకొండ దీంట్లో కానిస్టేబుల్ విజయ్ దేవరకొండకు ఒక కేసు పని మీద ఆయనకి ఏదో ఇస్తారనమాట. దాంట్లో కేసు పని మీద ఆయనకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తారు, ఒక పని చేయమని చెప్పి అప్పచెప్తారు. విజయ్ దేవరకొండ పోతూ వాళ్ళ అన్నయ్య చూస్తాడు సత్యదేవ్ ఆయన ఊహించే దానికంటే ఎక్కువ తరహాలో ఉంటాడు, డిఫరెంట్ కోణంలో ఉంటాడు. ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళని బట్టి మనం అట్లా తయారైతాం కదా. సత్యదేవ్ చుట్టూ కూడా అట్లే ఉంటారు. అతను పెరిగే వాతావరణం, ఆయన ఉండే వ్యవహారం, ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యవహారం, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ వ్యక్తులు పరిచయం అవుతారు, ఏ వాతావరణం అతను పెరుగుతాడు అన్న దాన్ని బట్టి అతని క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది. సత్యదేవ్ దాంట్లో కొంత విలన్ పాత్రలో ఉంటాడు అన్నమాట. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లో సత్యదేవ్ ఉంటాడు. తనను మార్చడానికి సత్యవదాలుగా ప్రయత్నిస్తాడు విజయ్ దేవరకొండ, చేంజ్ చేయడానికి. మన పాత సినిమాల్లో కూడా ఇలాంటి రిలేటెడ్ స్టోరీస్ ఉన్నాయి. అవును, అన్న అనుకోకుండా క్రిమినల్ అవుతాడు, తమ్ముడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అన్న ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం వల్ల అతను పెరిగిన పరిస్థితుల్లో నుంచి అతను క్రిమినల్ గా తయారవుతాడు. తర్వాత అతన్ని పట్టుకోవడానికి పోలీస్ శతవిధాల ప్రయత్నం. అతనికి కృష్ణరాజు సినిమా అనుకుంటా, ఐ థింక్, మళ్ళీ చెక్ చేసి చెప్తాను నేను. అయితే కష్టపడి అన్నను పట్టుకుంటాడు, అంటే అన్న అని తెలియదు, ఒక క్రిమినల్ పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటాడు తమ్ముడు. పట్టుకున్న తర్వాత కానీ తెలియదు అతను సొంత అన్న అని చెప్పేసి. కాకపోతే ఆ అన్నకు తెలియదు నా తమ్ముడే నన్ను పట్టుకుంటా అని చెప్పేసి. ఇంకో సినిమా ఉంటుంది, స్మగ్లింగ్ సాంబశివ అని చెప్పి ఒక సినిమా ఉంటుంది.
దాంట్లో ఒక హీరో ఉంటాడు అనమాట, పోలీస్ వాళ్ళ తమ్ముడు, ఉమ్. హీరో ఏమో స్మగ్లింగ్ చేస్తా ఉంటాడు. ఎస్, ఇలాంటివి ఉన్నాయి ఉన్నాయి, కథలు. ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అంటే ఒక అన్నని చేంజ్ చేయడానికి తమ్ముడు శతవిధాలుగా ప్రయత్నించే సినిమాలు చాలా ఉన్నాయి. ఓకే. అంటే నాకు ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా అనిపించింది కార్తిక్ అన్న. కింగ్డమ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది, లవ్ స్టోరీ బాగానే ఉంది, తర్వాత ఆయన ఫైటింగ్స్ బాగానే ఉన్నాయి, తర్వాత ఆయన యాక్ట్ చేసే విధానం బాగుంది, ఇదంతా ఓవరాల్ గా మంచిగానే అనిపించింది. మధ్యలో కొంత ఎందుకో గ్లమ్జీ అనిపించడం, కొంత ఏదో అరే మనం ఊహించేదానికంటే ఎక్కువ లేదు కదా అనిపించడం. ఇప్పుడు దీంట్లో ఓపెన్గా చెప్పాలంటే కొన్ని సీన్స్ బాహుబలికి వెళ్ళి ఒక సీన్ కట్ చేసి దీంట్లో అతకబెట్టినట్టు, దేవరకి వెళ్ళి ఒక సీన్ తీసుకొచ్చి దీంట్లో అతకబెట్టినట్టు, కేజీఎఫ్లోకి వెళ్ళి తీసుకొచ్చి దీంట్లో అతకబెట్టినట్టు. అంటే లొకేషన్స్ బాగున్నాయి, కేరళలో, తర్వాత విశాఖపట్నంలో, హైదరాబాద్లో, శ్రీలంకలో కూడా తీసినారు. ఇంకా 2-3 చోట్ల లొకేషన్స్ చాలా బాగున్నాయి. లొకేషన్స్ వాళ్ళు తీసిన విధానం కూడా చాలా బాగుంది. తర్వాత ఒక తాడు సీన్ ఉంటుంది, ఒక తాడుతో ఇట్లా లాగేది, ఆ తాడు ఉల్టా పుల్ట్ ఉంటుంది, తాడు చక్కగా ఉండాలి కదా, ఉల్టా పుల్ట్, అదెందుకో కొంచెం నాకు మంచిగా అనిపించాలి. తర్వాత ఓవరాల్గా గౌతమ్ చాలా బాగా నరేట్ చేసిన స్టోరీ, చాలా బాగా తీసిండు, ఆయన డైరెక్షన్లో వచ్చింది, చాలా బాగా తీసింది. ఎందుకంటే దీంట్లో పచ్చికించి ఉమ్, అన్న మీద పాడిన పాట ఉమ్, ఆ సూపర్ బస్ నిజంగా super. ఎమోషన్ క్రియేట్ చేసింది. అవును, అన్న అంటేనే అనే సాంగ్ అది నెక్స్ట్ లెవెల్. అవును, అది మంచి ఎందుకంటే ఎమోషన్. చాలా ఎమోషన్ క్రియేట్ చేసింది. సడన్ గా అంటే సత్యదేవ్ చూడగానే, లేకపోతే ఇంకోటి అన్న కోసం మొత్తం తగలబెట్టేస్తా అనే ఆ డైలాగ్ కూడా చాలా మంచిగా అనిపించింది అన్న. ఇంటర్వెల్ కంటే ముందు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ జైల్ సీన్ మాత్రం సూపర్, జైల్ సీన్, ఆ ఫైటింగ్ అదంతా కూడా ఇంటర్వెల్ కంటే ముందు చాలా మంచిగా స్టోరీ నెరేటివ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంగ్ పడ్డదో, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కొంత ఇబ్బంది అనిపించింది అన్న నిజంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎక్కడో విజయ్ దేవరకొండ లాగారు, కొంత లాగ్ అనిపించడం, ఆ 1 అవర్ ఏడున్నాం మనం, 1 అవర్ థియేటర్ లోనే ఉన్నాం, అసలు ఏం జరుగుతుంది అన్నట్టు కొంత అనిపించింది అన్న నిజంగా. జెన్యున్ గా చెప్పాలంటే ఇంటర్వెల్ కంటే ముందు ఓవరాల్ గా మూవీ మొత్తం చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఎందుకో కొంత గ్లమ్జీ అనిపించడం, కొంత లాగినట్టు మూవీ. తర్వాత అనిరుద్ధ్ బీజిఎం కొడుతుంటే మనం ఎక్స్పెక్ట్ చేసే అంత లేదనమాట. ఇప్పుడు బేసిక్గా అనిరుద్ధ్ అన్న, ఏఆర్ రెహమాన్ అన్న, వీళ్ళు తమన్ అన్న, వీళ్ళు బీజిఎం కొడితే మనకి ఎట్లా అనిపిస్తుంది, ఊపు వస్తుంది, గూస్ బాంబ్స్ వస్తాయి. ఇప్పుడు అఖండ సినిమాలో, లేకపోతే బాలబాబు సినిమాలో మ్యూజిక్ వచ్చిందంటే ఇట్టి షేక్ అవుతాం. అంతెందుకు విజయ్ దేవరకొండ సినిమాలో కూడా కొన్ని లైగర్ సినిమాలో కూడా బీజిఎం వచ్చిందంటే ఊపు అయిపోతాం. కానీ దీంట్లో బీజిఎంస్ వస్తున్నాయంటే ఏ బీజిఎం ఏ టైంకి కొడుతుర్రు, ఏ బీజిఎం ఏ టైంకి వస్తుంది అనేది కొంత ఇబ్బంది అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది. ఆ తర్వాత హీరోయిన్ పాత్ర చూసుకుంటే అసలు హీరోయిన్ నథింగ్ కదా. హీరోయిన్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో హీరోని ఎలివేట్ చేయడం కోసం హీరోయిన్ డమ్మీ చేస్తున్నారు. అది కేవలం విజయ్ దేవరకొండ సినిమా అని కాదు, నువ్వు ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు చూడు, హీరోయిన్ ఉందంటే ఉంది, ఏదో పాటలో హీరోకి తోడుగా ఒకరు కావాలి కాబట్టి, హీరో లవ్ చేయడానికి ఒక పాత్ర కావాలి కాబట్టి ఏదో ఒక క్యారెక్టర్ పెడుతున్నారు తప్ప హీరోయిన్ అనిపించింది నాకైతే. అసలు ప్రాధాన్యత ఉంటుందా? అవును, అంత ఎలివేట్ చేయలేదు హీరోయిన్ ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో. అంటే ఎలివేట్ చేసే అంత క్యారెక్టర్ ఆమెకు రాయలేదు కదా. అవును, క్యారెక్టర్ రాసేటప్పుడే ఆమె ప్రాధాన్యాలు చాలా తక్కువ. తర్వాత ఓవరాల్ గా విలన్ చాలా బాగానే ఉంది. ఇప్పుడు బేసిక్ గా విలన్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాత్రను వాళ్ళు పోషిస్తూ ఉంటారు. దీంట్లో ఒక కొత్త క్యారెక్టర్ గురించి చెప్పాలి. మొన్న యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ అని చెప్పి ఒక యాక్టర్ అనమాట, చాలా జోస్గా మాట్లాడాడు, ఊపుగా మాట్లాడిండు. గౌతమ్ అన్నని నేను మర్చిపోవడానికి కొండ మీద ఉన్న దేవుడా, నా అన్నవాడు అని చెప్పి ఒక డైలాగ్ కొడతాడు వెంకటేష్ అని చెప్పి. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్, యూసఫ్ గూడ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను అనుకుంటున్నా, అరే మనోడు ఎప్పుడు వస్తాడు సినిమాలో, ఎప్పుడు ఎంట్రీ అంటే వచ్చిండల్లా, ఎంట్రీ ఇచ్చిండు మనోడు, ఏం చేసిండు యాక్టింగ్, పీక్స్ లెవెల్ యాక్టింగ్ అన్న. ఇంకోటి ఏంటంటే మనోడిని సినిమాకు తీసుకునే ముందు ఆడిషన్స్ జరుగుతాయట కదా, ఆడిషన్స్ ఏదో జరుగుతాయట కదా నార్మల్ సినిమాలోకి. ఆడిషన్ జరిగినాక ఆడిషన్ లో సెట్ అయినాక తీసుకుంటాడు కదా. మనోడిని ఆడిషన్ చేయలే కింగ్డమ్ సినిమా వాళ్ళు. మనోడి యాక్టింగ్ స్కిల్స్ చూసి మనోడు ఎప్పుడు ఊపి మీదనే ఉంటాడు అన్న వెంకటేష్ అని చెప్పి. ఆ యాక్టర్ చాలా అద్భుతంగా నటించింది తెలుసా మనోడు. కింగ్డమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వెంకటేష్ అనే వ్యక్తి నేను కూడా హీరో పెట్టిదే సార్, నన్ను కూడా హీరో చేయండి సార్, నన్ను హీరోగా తీసుకోండి సార్ అంటున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అతని నరంలోనే యాక్టివ్నెస్ ఉంది. అది యాక్టివ్నెస్, చాలా యాక్టివ్ ఉన్నాడు అన్న మనోడు, చాలా యాక్టివ్. ఆ బ్లడ్ అంతా అట్లా పడుతుంటే ముఖం మీద మనోడు యాక్టింగ్ పర్ఫెక్ట్ అనిపించింది అబ్బా. అంటే నేను సినిమాలో ఉన్నాయన్నీ చెప్పట్లేదు బయటకి, ఎందుకంటే అన్నీ నువ్వే చెప్తున్నావు బొక్క, మేము చూడాలి పోయి అని చెప్పి అనుకుంటారు కాబట్టి అన్నీ చెప్పట్లేదు. కానీ ఓవరాల్గా నాకు కింగ్డమ్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక సత్యదేవ్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, చాలా బాగా యాక్ట్ చేసింది సత్యదేవ్. తర్వాత హీరోయిన్ పాత్ర అంతంత మాత్రానే అన్నట్టుగా కొంత నాకు అనిపించింది నార్మల్గా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సినిమాకి ఆర్ట్ అనే స్కోప్ ఉంది, ఎందుకంటే కాంపిటీషన్గా
పెద్ద సినిమాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, అది రిలీజ్ అయిన 4-5 రోజులు అవుతుంది. అవును సో ఇక క్రమంగా పవన్ కళ్యాణ్ సినిమా కొంత స్లో డౌన్ అవుద్ది. అవును. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా ఈ వీకెండ్కి అవకాశం ఉంది. అవును. ఈ వీకెండ్ రేపు గురు శుక్రు శని ఆది, అంటే ఇవాళ గురు రేపు శుక్రు శని ఆది, ఈ వీకెండ్ మొత్తం కూడా విజయ్ దేవరకొండ సినిమా కొంత కలెక్షన్స్ కొట్టుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అవును. ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. దీంట్లో నేను ఒక పేరు మర్చిపోయినా, ఆయన కౌశిక్ మహాంతా అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా చాలా బాగుంది. తర్వాత సత్యదేవ బాగానే చేసిండు. అవినాష్ అని చెప్పి ఉంటాడు, ఆయన కూడా బాగా చేసిండు. లోడెత్తాలరా అని అంటాడు, చాలా బాగుంది. వీళ్ళు ఓవరాల్గా అయితే యాక్టింగ్ చాలా మంచిగా అనిపించింది అన్న. మొత్తం వీళ్ళు చేసిన యాక్టింగ్, వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్, మాటలు కానీ విజయ్ దేవరకొండ డైలాగులు కానీ, ఈవెన్ దో అన్న అనే కనెక్టివిటీ పాట తర్వాత ఒక సాంగ్ ఏదో స్కిప్ చేసినట్టు అనిపించింది అన్న. ఒక లవ్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఎందుకు నాకు స్కిప్ చేసిరేమో మూవీలో అనిపించింది. నాకు పెద్ద కనబడలే ఆ సాంగ్. మరి నిజంగా స్కిప్ చేసిరా లాగైతుందని ఏదో నాకు అర్థం కాలే, కానీ ఎందుకంటే పొద్దునే షో కదా, ఏమైనా స్కిప్ చేసిరేమో, కానీ ఆ సాంగ్ పర్టికులర్గా పెద్దగా అనిపించాలా. తర్వాత ఓవరాల్గా 3 సాంగ్స్ ఏదో చాలా బాగున్నాయి. లవ్ సాంగ్ కానీ లేకపోతే అదంతా కూడా ఓవరాల్గా సాంగ్ అయితే నాకు మంచిగా అనిపించింది. సాంగ్ అనిరుద్ బీజిఎం, అనిరుద్ కొట్టే ఆ సౌండ్ ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ ఆయన ఇచ్చిండు అన్న, ఆయన ఎంత ఇయ్యాలో అంత ఇచ్చిండు, కానీ ఆయన చూపించే విధానాన్ని కొంత నాకు ఎందుకో ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ అలాంటి యాక్టర్స్ ని కొంచెం ఇంకెక్కువ చూపించాలి, ఇంకా తోప్ యాక్టర్ లెక్క చూపించాలి. ఎందుకంటే ఆయన బాడీ, ఆయన విధానం, ఆయన స్టైల్ అంతా కూడా డిఫరెంట్ ఉంటాడు కదా. అంటే చూపించలేదేమో. మన ఎదురుగా మంచి బిర్యానీ రైస్ ఉంటే సరిపోదు, దాన్ని వండటం కూడా సరిగా రావాలి. ఆ వండే డైరెక్టర్ కి నా దగ్గర ఉన్న హీరో మెటీరియల్ ఏ రకంగా వాడుకోవాలన్న విషయం తెలవాలి. విజయ్ దేవరకొండ ఎంత బేసిక్ గా గౌతమ్ అని చెప్పి డైరెక్టర్ కదా, గౌతమ్ ఈ డైరెక్టర్ జెర్సీ సినిమా కూడా తీసిండు. అవును, జెర్సీ సినిమా తీసిండు. జెర్సీ సినిమాని ఎంత బాగా స్టోరీ అద్భుతంగా, అంటే జెర్సీ సినిమా అదొక ఎమోషనల్ సినిమా. ఇంకోటి సక్సెస్ టు ఫెయిల్యూర్ సినిమా, ఇన్స్పిరేషన్ సినిమా. సో దీంట్లో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఏముంది అంతగా అంటే ఎమోషన్స్ బాగా పండిద్దాం అనుకున్నారు అన్న. సినిమా అన్న తమ్ముళ్ళ మధ్య ఉండే బంధాన్ని అదంతా చూపిద్దాం అనుకున్నారు, కానీ అది ఎందుకో పెద్దగా పండలేదేమో అని అనిపించింది కార్తిక్ అన్న. అంటే నార్మల్ గా విజయ్ దేవరకొండ అంటే ఎక్కడైనా ఏమవుతుందంటే తిరుపతి, నువ్వు నీ సినిమా ఉద్దేశం ఏంటి? హీరోయిజాన్ని ఎలివేట్ చేయటమా, లేదు స్టోరీని ఎలివేట్ చేయటమా? ఇప్పుడు ఏదో ఒకటే చేయగలవు. జెర్సీ సినిమాలో హీరోయిజం లేదు, స్టోరీ ఎలివేషన్ మాత్రమే ఉంది. ఇక్కడ విజయ్ దేవరకొండను కూడా ఎలివేట్ చేయాలి. విజయ్ దేవరకొండను ఎలివేట్ చేయటం, స్టోరీని ఎలివేట్ చేయటంలో ఎక్కడో దెబ్బతింది, ఇంకో దెబ్బతింది. అంటే ఇంకోటి ఏంటంటే లాస్ట్ కు బాగా ఎమోషన్స్ తో ఎండ్ చేస్తారేమో అనుకున్నాను నేను. బాగా ఎమోషన్ ఇప్పుడు బేసిక్ గా అంటే ఇక్కడ హీరోని ఎలివేట్ చేసే క్రమంలో స్టోరీని ఎలివేట్ చేయడం మర్చిపోయాడు డైరెక్టర్. అర్థమైందా నీకు? అర్థమైంది. ఇప్పుడు స్టోరీ ఎలివేట్ అయింది అనుకో, ఆటోమేటిక్ గా నీకు హీరో కూడా పేరు వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో హీరోని ఎలివేట్ చేయడం కోసం స్టోరీని చాలా మంది మర్చిపో, ఒక ఇతనే కాదు చాలా మంది మర్చిపోతున్నారు. ఇక్కడ కూడా అదే మిస్ అయిందని నాకు అనిపించింది. అంటే లాస్ట్ కి నేను అనుకున్నా, లాస్ట్ అయిపోయే ముందు ఇంకా సెకండ్ హాఫ్ ఉందని కూడా చెప్పినారు. సరే సెకండ్ హాఫ్ ఓకే, పార్ట్ 2 ఏదో ఉందంట, ఓకే బానే ఉంది. పార్ట్ 1 లో లాస్ట్ కి ఏం చెప్తారు అసలు అనుకుంటే ఎమోషన్ గా ఉంటదేమో అనుకుంటే. బేసిక్ గా ఏ సినిమా అయినా ఎమోషన్ తో ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలు కూడా ఎమోషన్స్ తోటి కొంత ఎండ్ అవుతా ఉంటుంది, లేకపోతే కొంత మాస్ లుక్ ఇచ్చి ఎండ్ చేస్తూ ఉంటారు కదా. దీంట్లో బాగా హైప్ ఇచ్చారు, హైప్ ఇచ్చి ఎండ్ చేశారు ఈ సినిమా కూడా. అంటే సెకండ్ హాఫ్ కి అదే పార్ట్ 2 కి హైప్ రావాలిగా, మరి ఇంకా హైప్ రావాలనేటువంటి ఒపీనియన్ తో ఏదో కానీ ఓవరాల్ గా అయితే నాకు అనిపించింది ఒక 4 రేటింగ్ అట్లా. నా ఒపీనియన్ లో అయితే నేను సినిమా మీరు చూడాలన్నా చూడొద్దా అని నేను చెప్పనీకి లేదు, కార్తిక్ అన్న చెప్పనీకి లేదు, మీ ఇష్టం అది. నేనైతే చూడమని చెప్తా, నేను కూడా చూడమని చెప్తా ఖచ్చితంగా. కింగ్డమ్ లాంటి సినిమా చూడాలి, అది మంచి లుక్ ఉన్న సినిమా, మంచి హైప్ ఉన్న సినిమా. కానీ నాలాంటి వాళ్ళు అంటే నార్మల్గా నేను 1 టైం చూస్తే సరిపోతుంది అనుకుంటాను. నేను నా ఒపీనియన్, నేను 1 టైం చూసినా నాకు సరిపోయింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అన్నమాట ఈ సినిమా. ఫుల్ మీల్స్ మంచిగా గట్టిగానే ఉంటది, మీరు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటది సినిమా. ఎమోషన్స్, విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ యాక్టింగ్ సూపర్. ఒక మంచి పాట, ఎమోషన్, మధ్యలో వెంకటేష్ యాక్టింగ్ కూడా బాగుంది. అది జోష్, అది వేరే, అది వేరే లెవెల్, అది బాగుంటది. మనోడి చుఫ్ఫున వచ్చి ఇట్లా మెరుపు తీగలేక బాగుంటది మనోడిది అంత. ఓవరాల్ గా సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ నాకైతే అన్నయ్య సాంగ్ బాగా నచ్చింది అన్న. అన్న అంటేనే తర్వాత అంటే మనం చాలాసార్లు ఆ పాట గురించే చెప్పాం మొత్తం స్టోరీలో. అదే సాంగ్ బాగుంది. తర్వాత నాకు లవ్ సాంగ్స్ అంటే మనం పెద్దగా వినాం కదా, లవ్ సాంగ్స్ అంటే ఆయన కూడా వింటూ సర్లే ఓకేలే అన్నట్టుగా లవ్ సాంగ్స్ అదంతా. కానీ ఓవరాల్ గా కింగ్డమ్ మూవీ బాగుంది. నేనైతే 5లో ఒక 4 అట్లా అనుకుంటున్నా నార్మల్ గా. అంటే చూడొచ్చు సినిమా అయితే, ఓవరాల్ గా చూడొచ్చు, చాలా బాగుంది. మీ అభిప్రాయాన్ని మాత్రం సినిమా చూసి కామెంట్ చేయండి.
యా మీ అభిప్రాయం? మీ అభిప్రాయం ఎందుకంటే మీ అభిప్రాయం, ప్రతి అభిప్రాయం కూడా మేము కూడా చదువుకునే ప్రయత్నం చేస్తాం. సినిమాల మీద మాకున్న అంచనా కరెక్టేనా లేదా, మాకున్న అభిప్రాయమే జనాలు నచ్చుతున్నారా లేదా. బేసిక్ గా సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా రివ్యూ ఇవ్వడానికి నేను చాలా ఇబ్బంది పడతా ఉంటాను, ఎందుకంటే సినిమాల గురించి మనం పెద్ద మాట్లాడాం కదా. అదే పొలిటికల్ టాపిక్ అయితే టకా 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 దంచి పడేస్తుండే. కాబట్టి ఇంకా మాకు టైం పడుతుంది రివ్యూస్ ఇంకా పర్ఫెక్ట్ చేయడానికి, పర్ఫెక్ట్నెస్ రావడానికి కొంత టైం పట్టవచ్చు. సో ఈ రివ్యూలు స్టార్ట్ చేసామంటే అని మాత్రం చెప్తున్నాం, ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలకి డబ్బులు తీసుకొని మంచి హైక్ చేయటమా లేదా డౌన్ చేయటమా అనే ఒక థియరీ ముందే పెట్టుకొని కావాలని రివ్యూలు ఇస్తా ఉన్నారు. కాబట్టి అలా రివ్యూలు ఇవ్వద్దు, జెన్యూనిటీని మనం ప్రజల్లో పంపిద్దాం. అదే క్రమంలో ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాన్ని కూడా మనం తీసుకుందాం. కొంతమంది అంటున్నారు ఏం తెలుసా, విజయ్ దేవరకొండ అంటే మీకు ఎందుకంత మా కోపం ఏం కాదు. ఇప్పుడు ఈ మొత్తం రివ్యూలో మేము విజయ్ దేవరకొండని ఏమన్నా అన్నామా? ఇష్యూ టు ఇష్యూ, ఇష్యూ టు ఇష్యూ. మొన్న మాట్లాడిన పదం మాకు నచ్చలేదు, ఒక మహిళ అలా అంటే మాకు నచ్చలేదు, ఆ మాటని అభిప్రాయంగా చెప్పాము. తర్వాత సినిమాగా చూసాము, సినిమాని మళ్ళీ వేరే కోణంలో చూడాల్సి వస్తుంది, సినిమాని సినిమాగానే చూసాము. విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపరబు. అందులో విజయ్ దేవరకొండ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మనలో ఒకడు. ఒక రకం చెప్పాలంటే మనలో ఒకడు. తన యాక్టింగ్ తో తను ఎదిగాడు. తన వెనకాల ఏ గాడ్ ఫాదరు లేడు, తన వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. యాక్టింగ్ స్కిల్స్ తో జనాన్ని మెప్పించి తప్పట్లు కొట్టించుకొని ఎదిగినటువంటి వ్యక్తి. కాబట్టి అతని పర్ఫార్మెన్స్ ని మనం కొత్తగా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్ యాక్టర్. అలానే సత్యదేవ్ గురించి కొత్తగా చెప్పవలసిన లేదు, సూపర్ యాక్టర్ అసలు. సో వాళ్ళ కొత్త హీరోయిన్, అదే హీరోయిన్ గురించి పెద్ద పాత్ర కూడా లేదు సినిమాలో కానీ. సో హీరోయిన్ కి తన కేటాయించిన పాత్ర మేరకు ఓకే. ఇక మొత్తంగా అయితే సినిమా ఓకే, కొంత సెకండ్ హాఫ్ లాగ్ అనిపించింది, మిగతా మొత్తంగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, మీరు కూడా సినిమా చూసి కామెంట్ పెట్టండి.